ప్రముఖ సినీ దర్శకుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రత్యక్షమయ్యారు. ఒంగోలు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారాయన. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే ఆరోపణలతో నమోదైన కేసులో రెండోసారి పోలీసు విచారణకు వర్మ హాజరయ్యారు. ఇంకా 2024 ఎన్నికల సమయంలో వ్యూహం అనే సినిమాను రామ్ గోపాల్ వర్మ రూపొందించిన విషయం తెలిసిందే. అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్గా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇమేజ్లను డ్యామేజ్ చేసే విధంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ ముగ్గురి ఫోటోలను మార్ఫింగ్ చేసి కించపరిచారని వర్మ పైన ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు గతేడాది నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్లో రామ్ గోపాల్ వర్మ పైన కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు మొదటిసారి ఫిబ్రవరి 7న వర్మ హాజరయ్యారు. ఇప్పుడు మరోసారి నోటీసులు అందుకున్న వర్మ ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు ఎదుట విచారణకు హాజరయ్యారు. గత విచారణ సమయంలో సెల్ ఫోన్ తమకు స్వాధీనం చేయాలని పోలీసులు అడిగితే తాను ఫోన్ తీసుకురాలేదని వర్మ సమాధానం చెప్పారు. అయితే ఈసారి మాత్రం పోలీసులు వర్మను వదల్లేదు. ఆయన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వర్మ సెల్ ఫోన్లో ఆధారాల కోసం పోలీసులు పరిశీలిస్తున్నారు. ఏపీ ఫైబర్ నెట్ నుంచి రామ్ గోపాల్ వర్మకు 2,15,00,000 రూపాయలను గత వైసీపీ ప్రభుత్వం చెల్లించింది. వ్యూహం సినిమాను నేరుగా ఏపీ ఫైబర్ నెట్లో విడుదల చేయడం ద్వారా వర్మకు ఈ మొత్తం చెల్లించారు. అయితే వచ్చిన వ్యూస్కి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ మొత్తంలో వర్మకు ఏపీ ఫైబర్ నెట్ చెల్లించిందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపైన వ్యంగ్యాస్త్రాలతో చెలరేగిపోయిన వర్మ ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తోంది. అందుకే వర్మ ఎందుకొచ్చింది కర్మ అని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇంకా